స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, ఘనంగా పశువుల ఊరేగింపు. స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి. వెంకటేష్ను కలిసిన పొంగనూరు అభిమానులు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విచారణపై వినతులు స్వీకరించిన మిశ్రా. వైభవంగా కుంభమేళ, లక్షలాది మంది తరలి వెళ్తున్న జనం. వార్తలోని వివరాలు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విచారణపై వినతులు స్వీకరణ జరిగిందని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, తిరుపతి జేసీ శుభం బన్సల్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి వినతులు స్వీకరించడం జరిగిందని, చిత్తూరు జిల్లాలో కూడా వినతులు స్వీకరించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీ కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. నివేదిక తయారీకి అవసరమైన ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం, విద్య, రాజకీయ, ఉపాధి, హౌసింగ్, పోలీస్ తదితర అంశాలపై కమిషన్ కోరిన మేరకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కమిషన్కు వివరిస్తూ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, అందులో జీడి నెల్లూరు మరియు పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయని తెలిపారు. 2024 సాధారణ ఎన్నికల తరువాత జిల్లాలో ఎస్సీల సమస్యల పరిష్కారం కొరకు 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, జిల్లాలో ఎస్సీ విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి సభ్యుల ద్వారా భూ సమస్యలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వినతులు స్వీకరించడం జరిగిందన్నారు. ఎస్సీ కుల గణన నిర్వహించడం జరిగిందని, ఈ సర్వే ద్వారా 4000 అభ్యంతరాలు స్వీకరించడం జరిగిందన్నారు. అభ్యంతరాలను పునః సమీక్షించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎస్సీలకు చెందిన భూముల దురాక్రమణలపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు స్పందిస్తూ గత 6 నెలల కాలంలో ఎస్సీ కులాలపై అఘాయిత్యాలను కట్టడి చేయగలిగామన్నారు. జిల్లాలోని ఎస్సీ కులాల వారికి భూ హక్కుల పరిరక్షణ, నివాస స్థలాలకు రోడ్డు సౌకర్యం, రక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ పథకాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ సమీక్ష అనంతరం ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించారు. కార్యక్రమం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి కమిషన్కు 394 వినతులు అందాయి. ఈ సమీక్షా సమావేశానికి డిఆర్ఓ మోహన్ కుమార్, డిఎఫ్ఓ భరణి, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, చిత్తూరు, పలమనేరు, కుప్పం నగరి ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ, శ్రీనివాసరాజు, భవానీ శంకరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా వెంకటేష్ తన అభిమాన సంఘంలోని ముఖ్యమైన వారితో విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా విక్టరీ వెంకటేష్ మరియు డ్రామా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దగ్గుబాటి యువత చెక్కల మంజునాథ్ విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో వెంకటేష్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ తమ అభిమాన హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆదరించి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలుపుతూ అభిమానుల సమక్షంలో క్యాలెండర్ను వెంకటేష్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఎంతో గొప్పగా జరుగుతోంది. లక్షలాది మంది జనం పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి తరలి వస్తున్నారు భక్తులు. భారతదేశంలో ఆధ్యాత్మిక, మతపరమైన సాంప్రదాయాల్లో ఒకటైన మహాకుంభమేళా ప్రస్తుతం అత్యంత పవిత్రమైన వేడుకగా జరుగుతోంది. ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కుల మతాలకు అతీతంగా
ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్రాజ్ కు చేరుకుంటున్నారు. కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల भद्राय अग्निनेत्राय घोर संहारः सकल लोकाय सर्वभूताय सत्य साक्षात्करा शंकाय तपसपतये नमो उग्राय च भीमाय च नमो हग्ने वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा त्रिपुरनाशनर्दना व्योमकेश महासेन जनक पंचवक्त्र परशुहस्त नमः ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं काल नेत्र त्रिनेत्र शूल त्रिशूल गात्रम् सत्य प्रभाव दिव्य प्रकाश मंत्र स्वरूप मात्रम् निष्प्रपंचादि निष्कलंकोऽहं निज पूर्ण बोधहम् प्रत्यगात्माहं नित्य ब्रह्मोऽहं स्वप्रकाशोऽहं हम सच्चित् प्रमाणम् ओम मूल प्रमेयम् ओम अयं ब्रह्मास्मि ओम अहं ब्रह्मास्मि ओम सहस्रगन्ध सप्त विहरति शिवनमरुगनाद विहरति ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं करुणामयो सः दरादरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा स्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरा पदीप चित्तिगंबरे मनो विनोद मेतु वस्तुनि
జదాభుజంగ పింగళ స్ఫురత్తనామని ప్రభాకరాంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వదోముఖే మదంత సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి ఓం నమః శివాయ. పొంగనూరులో పశువులకు ఆర్పీఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రాయల్ ఉచిత పశుగ్రాసాన్ని పంపిణీ చేశారు. మంగళవారం సంక్రాంతిని పురస్కరించుకుని 10 గ్రామాలకు జొన్నకర్రలు పంపిణీ చేశారు. పాడి రైతులు ఈ సందర్భంగా దాత రాఘవేందర్ రాయల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై విచారణ చేయడానికి ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం చిత్తూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు యమల సుదర్శనం, ఎన్ఆర్ అశోక్ల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చిత్తూరుకు చేరుకుని మిశ్రాను కలిసి వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రాన్ని అందజేశారు. పొంగనూరులో మంగళవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని మద్దన్నపల్లి గ్రామంలో పండుగ వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. మొదట ఆంజనేయ స్వామికి దీపాలు మోసారు. తర్వాత గ్రామ దేవతలైన గంగమ్మకు భక్తి శ్రద్ధలతో మహిళలు గెరగలు దీపాలను గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగమ్మకు సమర్పించారు. యువత డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డాన్సులు చేస్తూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. సాయంత్రం పశువుల ఊరేగింపు నిర్వహించారు. ప్రతి ఇంటి ముంగిట మహిళలు ముగ్గులు వేసి అలంకరించారు.
మంగళవారం శుభారం డిగ్రీ కళాశాల సమీపంలో పొంగనూరు శాఖ వారు ఆవిష్కరించారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరుగుతాయని సీనియర్ నాయకులు విజయశంకర్ తెలిపారు. ఈ మహాసభలకు విద్యార్థులు, మేధావులు, నిరుద్యోగులు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆంజనేయులు రెడ్డి, చందు, ఉమాపతి, శివాజీ, వినయ్, భాను, రంజిత్, రాజు, గణేష్లు పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మంగళవారం పొంగనూరులో గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉన్నా పొంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మంగళవారం దాడులు నిర్వహించినట్లు సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. బోడేవారిపల్లి వద్ద 30 లీటర్ల సారా గుర్తించినట్లు చెప్పారు. వెంకటేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అలాగే చౌడేపల్లి మండలం మిట్టూరు సమీపాన అక్రమంగా నిల్వ ఉన్న 22 సీసాల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి సుకన్య అనే మహిళను అరెస్టు చేశామని వెల్లడించారు. సోమల మండలం గాంధీనగర్కు చెందిన భాస్కర్, కిరణ్, రాజేష్ను పొంగనూరు తహసీల్దార్ రాము ఎదుట బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. అలాగే సారా విక్రయాలు జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో చిత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, పొంగనూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం గౌడు, నాగరాజు మరియు కానిస్టేబుల్ నరేంద్ర, కిషోర్, వినోద్, దొరబాబు, అల్తమస్, శ్వేత, మమత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుపల్లి సమీపాన రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది.
సంక్రాంతి సంబరాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయాన్నే మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి పూజలు చేశారు. తర్వాత పశువులను సుందరంగా అలంకరించి వీధుల్లో ఊరేగించి సంధ్యా సమయంలో కాటంరాజు ఆలయం వద్ద పూజలు చేసి చిట్లా కుప్పలు కాల్చారు. భగత్ సింగ్ కాలనీ, తాటిమాకులపాలెం, ఎన్ఎస్పేట, రాంపల్లి, బాలాజీ కాలనీ, లక్కుంట ఇలా వివిధ ప్రాంతాలలో పశువుల ఊరేగింపు జరిగింది. అది నా ప్లాన్, నీ ప్లాన్ కాదు. మా దానికి ఏం వచ్చేస్తా
అవును తోలు ముందర వెళ్ళిపోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, ఘనంగా పశువుల ఊరేగింపు. స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి. వెంకటేష్ను కలిసిన పొంగనూరు అభిమానులు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విచారణపై వినతులు స్వీకరించిన మిశ్రా. వైభవంగా కుంభమేళ, లక్షలాది మంది తరలి వెళ్తున్న జనం.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.